సో హాయ్ మామ్స్, నేను మీ మంకీ మూమెంట్స్ 365. ఈ రోజు ఏంటంటే మా కాలేజ్ లో ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఆగస్ట్ 15 ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నారు మామ. కానీ రైన్స్ వల్ల మా గ్రౌండ్స్ మొత్తం మునిగిపోవడంతో ఇలా రోడ్ మీద ప్లాన్ చేశారనమాట. ఇంకా దీనికోసమేమో మేము మార్నింగ్ లగవాల్సి వచ్చింది మామ. అండ్ దాన్ని డెకరేట్ చేయడానికి మార్నింగ్ లేసి వెన్యూ ని డెకరేట్ చేయడానికి అయితే వెళ్ళాం మామ. అండ్ మా ఎన్ఎస్ఎస్ నుండి కొంతమంది ఇక్కడ ఉండి ఇంకొంతమంది జేఎన్టీయూకి వెళ్ళవలసిన అవసరం ఉంది మామ. సో ఇంకా మా కాలేజ్ లో పెరేడ్ చూసే అవకాశం మాకైతే లేదనమాట. ఇంకా దానికోసమే మా ఎన్ఎస్ఎస్ నుంచి 40 మెంబర్స్ అయితే జేఎన్టీయూకి స్టార్ట్ అయిపోయాం మామ. ఇంకా ఏముంది, ఎప్పట్లాగానే మా కాలేజ్ మాకు బస్ అసైన్ చేసింది అనమాట జేఎన్టీయూకి వెళ్ళడానికి. ఇంకా అలాగే ఆడుతూ పాడుతూ కాకినాడ రీచ్ అయిపోయాం అనమాట. మర్చిపోయాను మామ, ఈ రోజైతే కాకినాడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు అనమాట. ఫ్లాగ్ హోస్టింగ్ అలాగే ఉమెన్స్ కి ఫ్రీ బస్సెస్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట ఇక్కడే. దానికోసమే వస్తున్నారు అనమాట ఇక్కడికి. మార్నింగ్ రోడ్స్ అంతా ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకేముంది, మాటల్లోనే జేఎన్టీయూకి రీచ్ అయిపోయాం. వెళ్ళి వెళ్ళంగానే జేఎన్టీయూకి లో మంచి టిఫిన్ పెడతారంటే మన వాళ్ళు మొక్కలన్నీ వెలిగిపోయాయి అనమాట. కానీ అక్కడికి వెళ్ళాక టిఫిన్ చూసి బుర్రపాడు ఏంటంటే ఉప్మా అనమాట. నాకైతే బొత్తిగా నచ్చలేదు ఉప్మా పెట్టడం. టేస్ట్ అయితే బానే ఉంది. టిఫిన్ తినేసాక మా కాలేజ్ ని రిప్రజెంట్ చేస్తూ పోస్టర్ పట్టుకుని ఒక ఫార్మాట్ లో నుంచున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక అన్ని కాలేజీలు చూసి మతిపోయింది మామ. మా ఒక్క కాలేజీ కాదు, చాలా దూరం నుంచి చాలా కాలేజీలు వచ్చాయి. ఇంతలోనే ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. నేను సెల్యూట్ కూడా చేశాం మామ. ఫ్లాగ్ హోస్టింగ్ అవగానే పెరేడ్ స్టార్ట్ చేశారనమాట. వెదర్ కూడా మాకు అనుకూలంగా కూల్ గానే ఉన్నాయి మామ. కాకపోతే కొంచెం కాల్ నోసే అంతలోనే కూర్చోబెట్టేశారులే. ఇక్కడ పెరేడ్ మాత్రం అదిరిపోయింది అనమాట. విత్ డ్రమ్స్ మామూలుగా లేదు. పెరేడ్ అయిన వెంటనే చిన్నపాటి కల్చరల్స్ అయితే మొదలెట్టేశారు మామ. ఇంతలో మాకు స్నాక్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఇంకేముంది, స్నాక్స్ తో పని కానించేసి ఫోటో ఒకటి దిగేసి రివర్స్ మళ్ళీ కాలేజ్ కి రిటర్న్ అయిపోయాం అనమాట. సరే మామ్స్, ఈ రోజుకి అయితే ఇది. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. ఏమంటారు? సరే బాయ్.